ఇన్ని చేసినవాడు, ఇన్ని ఇచ్చినవాడు, నేను తరించడానికి కారణమైనవాడు, ఇన్ని భోగములు అనుభవించడానికి కారణమైనవాడు ఆయన. వాటిని నేను పగలంతా వాడుకుని అలిసిపోతే ఇంద్రియములను రాత్రి మళ్ళీ శక్తి కల్పించడానికి బాధ పెట్టకుండా నిద్రాకాలిక సుఖమిచ్చి ఆ సుఖంలో వాటికి శాంతినిచ్చినవాడు, శక్తినిచ్చినవాడు ఆయన. ఇప్పుడు ఆయన ఇవన్నీ చేస్తున్నాడని అంగీకరించడమే పూజ. అది అంగీకరించినది నిజమైతే ఆయన వద్దన్నది నువ్వు చూడగలవా? ఆయన వద్దన్నది నువ్వు వినగలవా? ఆయన వద్దన్నది నువ్వు ముట్టుకోగలవా? ఆయన వద్దన్నది నువ్వు తినగలవా? ఆయన వద్దు అని ఏదన్నాడో అది నువ్వు వాసన చూడగలవా? నువ్వు అట్లా చెయ్యలేవు. అప్పుడు నీ అంత నువ్వు అనుకోకుండా ధర్మచట్రంలోకి ఇముడుతావు. ధర్మచట్రంలోకి ఇమడడానికి ప్రధాన కారణమేది అంటే పూజయే. నేను నా కంటితో ఏదో నాకు నచ్చింది కదా అని చూస్తున్నాను అనుకోండి, రేపు ఉదయం దీపం పెట్టినప్పుడు ఈశ్వరుడు నాకు ఎందుకు పెట్టావు దీపం? నీకు కన్ను ఇచ్చాను కాబట్టి. నువ్వు నీ కన్ను బడలిపోతే రాత్రి నీ బడలిక తీర్చాను కాబట్టి. నేను ఇచ్చిన కంటితో నిన్న నేను చూసావు నువ్వు, అప్పుడు నేను నీకు జ్ఞాపకం రాలేదా? నువ్వు అలా చూడొచ్చా అని అడిగితే నేనేం చెప్పను అన్న భయం నాకు ఉందనుకోండి, నేను నా కంటితో చూడకూడనిది ఎలా చూస్తాను? నా నోటితో మాట్లాడకూడని మాటలు ఎందుకు మాట్లాడతాను? తినకూడనిది ఎందుకు తింటాను? అప్పుడు చెయ్యకూడనిది చెయ్యకుండా ఉంటే చెయ్యవలసినది చేసినవాడు అయ్యాడు. నిషిద్ధ కర్మ భంజనం, విహిత కర్మ ఆచరణము, అదే ధర్మము. అప్పుడు ఈ ధర్మమంతా ధర్మచట్రంలోకి ఇమడడం అన్నది, నిత్య జీవితంలో ధర్మచట్రంలోకి ఇమడడం అన్నది ఎక్కడొచ్చింది? దేవతలను పూజ చేయడంలో వచ్చింది. ఈ దేవతలకి పూజ చేయి, నువ్వు పుట్టుకతో రుణపడ్డామని చెప్పిన వాడెవరు? భగవంతుడు. ఎందుకు చెప్పాడు? ఆయన ఏదో పువ్వులు వేయించుకుందాం, ఆయన ఏదో దీపాలు పెట్టుకుందామని కాదు. చంద్ర సూర్యౌచ నేత్రే అని చెప్తున్నాం. సూర్యచంద్రులు ఆయన నేత్రములు. ఆయనకి మనం పెట్టే లౌకిక దీపం కాదు కావలసింది. ఆయనకి ఆ దీపము పెట్టినప్పుడు మనలో కలిగిన భావన ద్వారా మనని మనం సంస్కరించుకోవడం ఆయనకి కావాలి. మనని మనం ధర్మచట్రంలో ఇమర్చుకోవడం ఆయనకి కావాలి. అన్నిటికన్నా ఆయనకి ఇష్టమైనది ఏమిటంటే వీడు అక్కరలేనిది విడిచిపెట్టి ధర్మచట్రంలో ఇముడుతున్నాడా? ధర్మచట్రంలో ఇమడడం అన్నది అలవాటు చేసుకుంటే పరమేశ్వరుడికి అంతకన్నా సంతోషకరమైనది ఇంకొకటి లేదు.